యాక్షన్. రామాయణం గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఇప్పటికీ చాలాసార్లు రామాయణాన్ని చదివి ఉంటారు. సినిమా, టీవీ సీరియల్స్లో ఈ పురాణాన్ని గురించి తెలుసుకుని ఉంటారు కూడా. విద్యార్థులైతే పాఠ్యాంశాల్లోనూ రామాయణ, మహాభారతాల గురించి తెలుసుకొని ఉంటారు. రామాయణంలో సీతారాముల జననం మొదలుకొని చివరికి లవకుశల వరకు దాదాపు అన్ని ఘట్టాల గురించి అందరూ కూడా విని ఉంటారు. అయితే రామాయణం గురించి మనం తెలుసుకోవాల్సిన పలు ఆసక్తికర విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, రావణుడు సీతను అపహరించుకొని పోయి లంకలో ఉంచుతాడు కదా. అనంతరం ఆమె జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు వస్తాడు. లంకా నగరాన్ని హనుమంతుడైతే గాల్లో ఎగురు చేరుకుంటాడు. అదే రావణుడిపై యుద్ధానికి వెళ్లేందుకు రాముడు, లక్ష్మణుడు సహా వానరసేన మొత్తం సముద్రాన్ని దాటేందుకు దానిపై రాళ్లతో వంతెన నిర్మిస్తారు కదా. అవి కొన్ని వందల మైళ్ళ దూరం ఉంటుంది. దాన్ని రామసేతు అని కూడా అంటారు. అయితే ఆ వంతెనను వానరసేన కేవలం 5 రోజుల్లోనే నిర్మించిందట. అతి తక్కువ కాలంలో అంతటి పొడవాటి వంతెనను అప్పట్లో నిర్మించారట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.